హలో ఎవరివన్, నమస్తే. చూడండి, మా టెర్రస్ గార్డెన్లో చిక్కుడు పాదు పెట్టాను, కాకర పాదు పెట్టాను. కాకరకాయలు కోసాను కదా ఒకసారి, చూశారు కదా. ఇంకా కొంచెం ఉన్నాయి కాకరకాయలు, తర్వాత కోస్తాను. ఇగోండి కాకరకాయలు. తర్వాత ఏమంటే ఇప్పుడు చిక్కుడుకాయలు కూర వండుకుందామన్న ఉద్దేశంతో చిక్కుడుకాయలు చూడండి ఎలాగున్నాయో. ఈ చిక్కుడుకాయల పాదులో కాయలు కోస్తున్నాను నేను. నాకు వీడియో తీయటం ఇబ్బందిగా ఉంటుంది, పైకి ఎక్కాలి కదా. చూసారా చిక్కుడుకాయలు, నాటు చిక్కుడి, గణపు చిక్కుడు అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. గణపు చిక్కుడు అంటేనే తోలు మందం ఉండదండి, పలసగా ఉంటుంది. ఫ్రై చేసుకున్నా, టమాటా వేసి వండుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలా పైకి గోడ పైకి ఎక్కిందండి. అది వీడియో తీయటం చాలా కష్టం అనిపించింది. ఇప్పుడు చూసారా ఈ కాయలు దొరికాయి. ఇంకా ఇదిగో మళ్ళీ అవి కూడా కోస్తాను. చూడండి ఎలా కోస్తున్నాను. కొయ్యటం, వీడియో తీయటం చాలా రిస్క్గా ఉందండి బాబోయ్, ఇబ్బందిగా ఉంది. అయినా మీకు చూపించటం కోసమని, నేను చెట్లు ఎలా పెంచానో తెలియటం కోసమని తీశాను. ఇదిగోండి ఒక పావు కిలో అయినాయి అండి, ఇద్దరికి సరిపోతాయి టమాటా వేసి వండుకుంటే. ఇంకా కాకరకాయలు ఉన్నాయి అక్కడక్కడ, ఒకసారి కోసాను కాకరకాయలు. బెండకాయలు కోసాను కదా, ఇంకా 2 చెట్లు పీకేసానండి. ఇంకా 2 చెట్లు, 3 చెట్లు ఉన్నాయి కాకరకాయలు ఇంకా ఉన్నాయి. మొన్న ఒక పావు కిలో అయినాయి, కోసాను. హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా చెట్టుకు కాసిన చిక్కుడుకాయలతో కూర టమాటా వేసి వండుతానండి. ఎలా వండుతానో చూడండి. టమాటా చిక్కుడుకాయలు అందరూ వండుతారు, నేను మా చెట్టు చిక్కుడుకాయలు దొరికినాయి కాబట్టి చూపిద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నానండి. చిక్కుడుకాయ కూరలు ఎవరికి రావు, మీరు చూపించాలా అనుకోవద్దు. మా చెట్టుకు చిక్కుడుకాయలు దొరికినాయి, గణుపు చిక్కుడుకాయలు. చూస్తారా గింజలు ఎంత టైట్గా పట్టున్నాయో, చాలా టేస్టీగా ఉంటుంది. తోలు మందంగా ఉంటుంది, మందం ఉండదండి, పలసగా ఉంటుంది. సో ఈ చిక్కుడుకాయలే బాగుంటాయండి. అందుకే నేను విత్తనాలు కూడా కుండీలో ఈ చిక్కుడుకాయ వేస్తానండి. 4-5 గింజల కన్నా ఎక్కువ ఉండదు. ఈ చిక్కుడిని గడుపు చిక్కుడి అంటారు, ఆంధ్ర చిక్కుడి అంటారు, గణపు చిక్కుడి అంటారు. ఈ చిక్కుడుకాయలే టేస్టు, ఇయే హెల్త్కి మంచిది. ఈ చిక్కుడుకాయలే వాడాలి. ఇది సీజన్ కాబట్టి ఎక్కువ దొరుకుతాయండి, తర్వాత దొరకవు. నేను మట్టికి ఇది ప్రతి ఇయరు విత్తనంగా నాటి కుండీలో మా ఇంటికి సరిపడగా పోయిన ఇయరు మా అపార్ట్మెంట్ అందరికీ ఒక్కొక్కసారి ఇచ్చేసానండి. ఈ ఇయర్ అయితే మట్టుకి చిన్న సీడ వచ్చింది, అందుకోసం తక్కువ కాయలు కాసాయి. ఇవ్వండి పావు కిలో కాసాయి. చూపించాను కదా, కోసే విధానం కూడా చూపించాను కదా. అయితే టమాటాలు వేసి వండుతాను ఇప్పుడు. కాబట్టి వీటిని ఇలాగా ఎప్పుడు చిక్కుడుకాయని ఈనెలు తీసుకోవాలి. ఫస్ట్ ఈనెలు తీసుకొని లోపల పురుగు ఉందంటే, మా చెట్టుకు పురుగు లేదు, సో చూడవలసిన అవసరం లేదు, పైన తెలిసిపోతుంది. ఇలా ఉంటుంది కదా, అలా ఉన్నది మట్టికి తీసి ఓపెన్ చేసి చూడాలి. ఇది సీజనల్లో చిక్కుడుకాయకి పురుగు ఉండదండి, కంపల్సరిగా. సీజనల్ పోయిన తర్వాత వచ్చే చిక్కుడుకాయలు ఖచ్చితంగా పురుగులు ఉంటాయి, ఓపెన్ చేసి చూసుకోవాల్సిందే చిక్కుడుకాయలు. ఇలా ఈనెలు తీసి కడుక్కొని నేను కుక్కర్లో పెట్టుకుంటాను. చూడండి, చూసారా ఇలాగ కడిగేసి కుక్కర్లో 2 విజిల్లు పెట్టుకుంటే తొందరగా కూర అయిపోతుందండి. కొంచెం ఉప్పు వేసి లైట్, కొంచెం ఎంత వేసి వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టి 2 విజిల్లు వేయించుతాను. ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది. కూర కూడా ఫ్రై చేయాల్సిన అవసరం రాదు, ఇందులో ఉన్న విటమిన్స్ కూడా పోవు. ఇందులో కొంచెం వాటర్ వేస్తా, వాటర్తోనే అలాగే వేసేస్తా. ఇదిగోండి కొంచెం ఉప్పు, కొంచెం వాటరు, అంతే. కుక్కర్ పెట్టి 2 విజిల్లు, ఎక్కువ రానికూడదు. ఇందులో అన్నీ ఇలాగ గుమ్మరించి వండేసేయాలండి. ఉడికాక చూపిస్తాను. చూశారు కదండి, ఇలా ఉడకపెడితే 2 విజిల్లు వేసానని చెప్పాను కదా. కొంచెం ఇలా అయిపోయింది చిక్కుడుకాయ, ఎంత మెత్తగా అయిపోయిందో. 2 విజిల్కే చక్కగా మగ్గిపోయిందండి.
ఇదిగోండి చూడండి, గింజ కూడా ఇలా ఉంటుందండి. మనం విడిగా ఉడకపెడితే ఈ విడిగా వండేస్తారు, ఉడకపెట్టకుండా. కాదండి, ఇలా ఉడకపెట్టేసి ఇలా పలంగా వేసేసేయండి. దీనిలోకి సంబంధించింది అదిగోండి, ఒక ఉల్లిపాయ కోసాను, 2 పచ్చిమిరకాయలు కోసాను, కరివేపాకు, తాలింపు గింజలు, టమాటాలు. అది 2 కాయలండి, కొంచెమే కదా, పావు కిలోకి 2 టమాటాలు కోసాను. ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. ఆయిల్ వేస్తున్నాను కళాయి పెట్టి. నేను ఈ కూర అందరికీ తెలుసండి. నేను ఎందుకు చేయాల్సి వస్తుందంటే, మా చిక్కుడుకాయలు, మా చెట్టుకు దొరికిన చిక్కుడుకాయలు, ఆ హ్యాపీనెస్తో చేస్తున్నాను. ఏమనుకోబాకండి, చూపిస్తున్నానని. నేను పండించిన చిక్కుడుకాయలు కాబట్టి, మా చెట్లకు వచ్చిన చిక్కుడుకాయలు కాబట్టి ఎంతో కష్టపడ్డాను చిక్కుడుకాయలు రావడానికి. అందుకోసమని నేను కోసిన కాడ నుంచి A to Z కూర వండిన వరకు కూడా మీకు చూపించాలన్న ఉద్దేశంతో, ఆ సంతోషంతో మీకు షేర్ చేసుకుంటున్నాను. చిక్కుడుకాయ కూర కూడా వండి చూపించాలా అనేవాళ్ళు అనుకుంటే మట్టుకు అలా అనుకోవద్దండి. నా హ్యాపీనెస్ని గమనించి చూడగలరు ఫుల్ వీడియో. ఓకే, నా సబ్స్క్రైబర్స్ అందరూ చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరిగా చేయండి, మీకు అన్ని వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. తాలింపు గింజలు, ఆవాలు ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నా వాయిస్ స్లోగా ఉంటుంది అంటున్నారు. వీడియో తీయటం నేనే, వండడం నేనే, మాట్లాడటం నేనే, 3 పనులు చేస్తున్నాను కాబట్టి కొంచెం స్లోగా ఉండొచ్చు ఒక్కొక్కసారి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేస్తాను, కరివేపాకు వేస్తాను. అంతే, ఈ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేయించాలండి. నా వాయిస్ కూర వండే దేశలో ఉండటం వల్ల ఏది అయిపోయి ఏది వేస్తానన్న దేశలో ఒక్కొక్కసారి మా వాయిస్ స్లో అవుతుంది. ఏమనుకోకండి, స్లో అయినప్పుడు ఏం మాట్లాడుంటానో కూడా మీరు తెలుసుకొని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నా సబ్స్క్రైబర్స్ అందరూ మంచి వాళ్ళు, నాకు నచ్చిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, అందరూ నా ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే, అలాగే ఎవరన్నా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఇలా వేగినాయండి, చాలు బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. దీనిలో ఇలా ఉంది చూసారా, చిక్కుడుకాయ కాలుతోంది. ఇలా వాటర్తోనే కొంచెం మరిగిపోయాలండి. ఎందుకంటే ఇందులో విటమిన్స్ పోకూడదు కదా, ఇందులో ఉన్నాయి ఇందులోనే ఉండిపోవాలి. అందుకే ఆ వాటర్తో సహా వేసేసాను. ఇలా వేస్తే ఎంతో కొంచెమే కదా వాటర్, ఏమవ్వదు. తర్వాత టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకపెట్టాను కదా, ఈ టమాటాలకి వీటికి సరిపడగా కొంచెం ఉప్పు వేస్తున్నాను. పసుపు ఆల్రెడీ పసుపు వేయాలి, కొంచెం కారం. ఎవరి కారం ఎలాగుంటుందో చూసుకొని వేసుకోండి. మా కారం నాకే తెలుసు కాబట్టి చూసుకొని వేసుకుంటున్నాను. ఇలాగా మగ్గిపోవాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉడుకుతుందో. ఇలా గ్రేవీగా కూడా వదిలేసుకోవచ్చు, కానీ నేను ఇంకొంచెం ఉడకనిస్తాను. అయిపోయింది, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అస్సలు చాలా టేస్టీగా ఉందండి ఇది. చూసారండి చిక్కుడుకాయ కూర ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత టేస్టీగా ఉందో తెలుసా అండి. కారం కారంగా, పుల్ల పుల్లగా, మాయే చిక్కుడుకాయలు, మాయే టమాటాలు కాబట్టి చాలా పుల్ల పుల్లగా, కారం కారంగా, టేస్టీగా ఉందండి. ఈ టేస్టు బయట కొన్న చిక్కుడుకాయలకి రాదు, బయట కొన్న టమాటాలకి రాదండి. చూడండి ఎన్ని చిక్కుడుకాయలు ఉన్నాయో, పొట్ట నిండా చిక్కుడుకాయలేనండి. అబ్బా
ఎంత బాగుందో తినేయాలనిపిస్తుంది ఇప్పుడే. అసలు నేను సహం గింజలు తినేస్తున్నాను. చాలా బాగుందండి. ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ పెట్టండి. ఓకే, మీరు ఎలా చేశారో కూడా నాకు కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇలాగే చేస్తే ఓకే అని, ఇలాగే చేస్తామని కామెంట్ పెట్టండి. ఏదో ఒకటి పెట్టండి అండి. కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్ బాయ్.